ఇవాళ గుర్తుపెట్టుకోండి, మనం ఈ ప్రోగ్రాం చేసేది అమెరికాకి ఉత్తర కొరియాకి యుద్ధం నివారించడానికి కాదు, కాశ్మీర్ సమస్య పరిష్కరించడానికి కాదు, ఎవడు ఒంట్లో కోదక్కడానికి వాడు చేస్తాం. ఇందులో త్యాగాలను లేవు, గుర్తుపెట్టుకోండి. మనమేం త్యాగాలు దేశం కోసం ఏం చేయట్లేదు, ఎవరు జబ్బు తగ్గించుకోవడానికి అలా చేస్తున్నాం. త్యాగంగా ఎవరు ఫీల్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. మన ప్రేమించే వాళ్ళు మనకి ఎన్ని నొప్పులు వచ్చినా బాధపడాల్సింది మనమే, గుర్తుపెట్టుకోండి. ఏ నొప్పి అయినా మనమే పడతాం, కానీ మన ప్రేమించే వాళ్ళు పడరు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా సిన్సియర్గా చేయండి, డెడికేట్గా చేయండి. చాలా షార్ట్ పీరియడ్. ఈ ప్రోగ్రాం ద్వారా మీకు ఒక ఆయుధం మీ చేతికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రేపొద్దు నుంచి మీరు ఇప్పుడు బరువు తగ్గడాలంటే 30-40 కిలోలు మంచినీళ్ళు తగినంత పని. ఇవాళ 40 కిలోలు 50 కిలోలు తగ్గాలంటే చిన్న మడత లేకుండా డెలివరీ అయిన ఆడవాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు డెలివరీలు అయినప్పుడు ఆ చర్మం షింక్ అయినప్పుడు ఆ మడతలు వచ్చేసి తెల్లగా గీతలు వస్తాయి, డెలివరీ గీతలు, మార్క్స్ ఉంటాయి, బర్త్ మార్క్స్. అవి ఏముండదు దీంట్లో. మీకు డెలివరీ పొట్ట కంటే ఎక్కువ పొట్ట తగ్గిపోయినా సరే ఒక్క మార్క్ లేకుండా అలా ఎట్లా చేస్తుందండి పొట్ట. 46 ఉండే నడుము 30కి వెళ్ళినా అలా లాగేస్తుంది అంతే, బ్యాక్కి వెళ్ళినట్టు చిన్న వయసులాగా. 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసులోకి వెళ్తారు. రియల్ శక్తి అంటే ఏంటో చూస్తారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో బలం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు ఇందులో ఏమవుతుందండి, టెక్నికల్గా ఈ మెటబాలజీలో మారిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వెంటనే మారదండి. మీరు ఇప్పుడు ప్రోగ్రాము నేను స్విచ్ చేసి ఆ స్విచ్ అన్నట్టు పెట్రోల్కి దీనికి ఒక స్విచ్ కానీ గ్యాస్ మారినట్టు మారదండి. చెప్పే కదా ఎందుకు మారదంటే బాడీ మార్పుకి అంగీకరించదు. ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు కార్బో మెటబాలజీలో ఉన్నారు, మీరు టక్కుని ఒళ్ళు తగ్గించుకుందామని ఫ్యాట్ మెటబాలజీకి వచ్చి ఫ్యాట్ పెట్టగానే గ్లూకోజ్ ఆపేసి అది గంతులు వేసుకుంటే మన ఫ్యాట్ ఇచ్చాక దాన్ని ఫ్యాట్ తినదండి, రెసిస్ట్ చేస్తుంది. మొదటి రోజు ఏం చేస్తుందంటే డే 1 ఇవాళ మీరు బిగిన్ చేశారు ప్రోగ్రామ్, గ్లూకోజ్ ఇవ్వలేదు, కార్బోహైడ్రేట్ ఇవ్వలేదు, ఫ్యాట్ పెట్టారు. మరి అది బతికేది గ్లూకోజ్ మీద. మరి ఫ్యాట్ పెట్టాడు కదా అని ఫ్యాట్ తిప్పదు. మొదటి రోజు మన ఒంట్లో ఉండే సెల్స్లో జీవకణాల్లో ఉండే గ్లూకోజ్ ఉంటుంది, దాని మీద బతికేస్తుంది. ఒక్కరోజు అది అయిపోతుంది, 1 డేలో కన్జ్యూమ్ అయిపోతుంది. మీరు ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ తిందో అందులో తింటుంది. రెండో రోజు కూడా వదలదు. మన లివర్లో గ్లైకోజన్ రిజర్వ్లో గ్లూకోజ్ ఉంటుంది, అది తీసుకుంటుంది, అది వాడుకుంటుంది. అంతేగాని మనం ఫ్యాట్ పెట్టాం కానీ ఫ్యాట్ తిందో. అది బాడీ మార్పుకి అంగీకరించదు. కాబట్టి అది అయిపోయి వచ్చే దశలో ఏం చేస్తుందంటే బాడీ మనకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ఏంటంటే కొంతమందికి మోషన్స్ అవుతాయి, ఎక్కువ మందికి, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి కళ్ళు తిరిగి తల తిరిగినట్టు ఉంటుంది, కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికంగా వచ్చే బ్లాక్ మెయిలింగ్ లక్షణాలు. బాడీ మన చేసే బ్లాక్ మెయిలింగ్. మెటబాలజీ మారినప్పుడు వద్దురా అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మోషన్లో అవగానే కళ్ళు తిరగానే భయపడిపోయి మళ్ళీ ఇలా అన్నం తినేసి పళ్ళు తినేసి మనం రెచ్చగొట్టడం బాడీని. కాబట్టి అలాంటి ఉడతూపులు లొంగద్దు. తలనొప్పి వస్తే తలనొప్పి పోవడానికి టాబ్లెట్ వేసుకోండి. మోషన్స్ అయితే ఎల్డోపర్ లాంటి మోషన్ ఆగే టాబ్లెట్ వేసుకోండి. ఏదైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా టాబ్లెట్ వేసి తొక్కేసేయండి, ఎంత దర్శాలు. అట్లనే ర్యాషెస్ వస్తాయి కొంతమందికి, ముఖ్యంగా ఆడవాళ్ళలో కొంతమందికి, ఏ 10,000 మందికి ఒకరికి ర్యాష్ వస్తుంది. దాన్ని ఫుడ్ ర్యాష్ అంటాం. అదే ఇబ్బంది పడేది కాదు, ఒళ్ళంతా పొక్కుల్లాగా వస్తాయి. అది కూడా మన బాడీ వ్యతిరేకించే ఒక సిమ్టమ్. దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే అలా వచ్చినాళ్ళు మీరు ఫ్యాట్ని తగ్గించేయండి. అలా వచ్చినాళ్ళు నేను ఇందాక 80-90 గ్రాములు చెప్పాను ఫ్యాట్, దాన్ని 20 గ్రాములు కట్ చేసేసి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన కోర్స్ ఇస్తారు. 3 రోజులు 4 రోజులు మీరు ఆ యాంటీ అలర్జిక్ కోర్సు, ఆ కోర్స్ తీసుకున్నంతకాలం ఫ్యాట్ తగ్గించండి. కోర్స్ వేయడానికి మీరు మామూలుగా ఫ్యాట్ని యథాతథంగా కంటిన్యూ చేయండి, అలా మీకు సెట్ అయిపోతుంది. సో మీరు అలా ఎక్కడికక్కడ తొక్కేయండి తప్ప చేయొద్దు. తర్వాత ఏమవుతుందంటే బాడీ చచ్చినట్టు ఏమీ లేని పరిస్థితుల్లో అడాప్ట్ అయిపోతుంది. ఇది ఎలాంటిదంటే ఒక పిల్లాడు నాకు లేస్ ప్యాకెట్ కావాలని ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గర, చిన్నపిల్లడు. వాళ్ళ అమ్మ కోడిగుడ్డు తీసుకొచ్చి తినమంటుంది, కుదరదు నాకు అదే కావాలని గిలకలు తనుకుని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ముందు 2 మార్గాలు ఉన్నాయి. 2 ఏంటంటే, ఒకటి ఆడి బ్లాక్ మెయిలింగ్ లొంగి లేస్ ప్యాకెట్ కొనిపెడితే ఇవాళ తింటాడు, రేపు తింటాడు, వాడి జీవితం నాశనం అవుతుంది. బాధ్యత గల తల్లి అయితే ఏం చేస్తుందంటే ఏడిస్తే ఏడు, నాకు అభ్యంతరమే లేదు, ఏడ్చిన తర్వాత గుడ్లు ఇక్కడ పెడుతున్నా, నేను పోతున్నా, నువ్వు తింటే తినొస్తే రా బయటకంటే 6-2 గంటలు తనకు నేర్చి అది తిని బయటకు వస్తాడు. చచ్చినట్టు ఏం చేస్తాడు, ఆడేస్తే సంక్రాంతితో తినొస్తాడు. ఒక బాధ్యత గల తల్లి ఎలా చేస్తుందో శరీరం పట్ల మనం కూడా బాధ్యత ఉంచుకుని అదేదో ఉడతో గ్రూపిందని మనం బెదరకుండా చేస్తే ఫ్యాట్ మెటబాలజీకి చచ్చినట్టు కన్వర్ట్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఒక పక్క రిజర్వ్లు అయిపోతున్నాయి, రిజర్వ్లు అయిపోయి నువ్వు గ్లూకోజ్ ఏదో రెచ్చగొట్టినాక నువ్వు గ్లూకోజ్ ఇవ్వట్లా, మళ్ళా ఫ్యాటే ఇస్తున్నావు ముందుగా. ఏం చేస్తుంది, చచ్చినట్టు దాని బాగా తిప్పుకుంటుంది బాడీ. చచ్చినట్టు ఇక రిజర్వ్ 30% వచ్చేటానికి గతి లేక మనకి గ్లైకోజన్ రిజర్వ్ అయ్యే స్టేజ్లో చచ్చినట్టు ఫ్యాట్ మెటబాలజీకి వచ్చేస్తుంది. అప్పుడు మీ ఉదయం ఎలా ఉండదు,
రోజు మీరు నిద్రలేస్తారు, ఆ ఉదయం వేరు. ఫ్యాట్ మెటబాలిజంలో మీరు నిద్రలేచే ఉదయం వేరు. మామూలుగా మీరు ఇప్పుడు నిద్రలేస్తారు, ఏదో ఆఫీస్కి బయలుదేరుతా స్నానం చేసి మనకు 10 నిమిషాలు పొడుగు వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది, మీకు ఉంటుంది. నిద్ర మొత్తది ఏదో కళ్ళు అలిసిపోయినట్టు, అది ఇందులో ఫీలింగ్ ఉండదు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు నుంచున్నా నేను ఇప్పుడు నుంచునే ఉంటానని. మనందరికి అలాంటి ఓపిక వస్తుంది. ఇక ముందు లిఫ్టులు చూస్తే మనకు చచ్చ కోపం వస్తుంది, 10 అంతస్తున్న పరుగులు తీసుకెళ్లాలనిపిస్తుంది. ఎందుకంటే ఎనర్జీ ఫస్ట్ టైం మీకు శక్తి అంటే ఏంటో జీవితంలో అర్థమవుతుంది. శక్తిగా ఉండటం అంటే ఏంటో. అనేక మంది కళ్ళదోళ్ళు పోతాయి, గురకలు పెట్టమంటే అయిపోతుంది. గ్యాస్ అనే మాట మర్చిపోండి. రోజు రోజుకి మీకు వెంట్రుక అనేది ఒక్కటి ఉండదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వెంట్రుకలు బలంగా, వేళ్ళు కూడా ఎంత బలం అవుతాయి అంటే చివరికి 60-70 ఏళ్ళకి కూడా 30 ఏళ్ళ నాడు ఊడిపోయిన గోల్డ్ కూడా వస్తాయండి. కొత్త మెటబాలిజంలో కొత్త శక్తి పుడుతుంది. ఆ శక్తి నుంచే ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక మెటబాలజీ మార్చేవాడికి ఏమవుతుందంటే ఆ మెటబాలజీ మార్పుల కారణంగా శరీరంలో కొత్త జీవం పుడుతుంది. ఆ జీవం పుట్టే రిక్వైర్మెంట్లో పాత కణాలు చచ్చిపోయి కొత్త పుట్టే ప్రాసెస్లో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా చేయండి, మీరు హ్యాపీగా చేయండి. ఇది బాడీలో జరిగే మార్పులు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ ద్వారా మీరు ఎలా తినాలి అంటే, మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, రామకృష్ణ గారు ఇంతకీ మీరు ఇదంతా చెప్పారు, ఏం తినమంటారు, ఎలా తినమంటారు? నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, దాని ద్వారా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ మీటింగ్ ఒక కుటుంబం వచ్చింది. నలుగురు, భర్త, భార్య, అబ్బాయి, అమ్మాయి, నలుగురు ఎల్లుండి నుంచి ప్రోగ్రాం బిగిన్ చేస్తున్నారు. రేపు సరుకులు తెచ్చుకుంటారు, ఎల్లుండి బిగిన్ చేస్తారు. జాగ్రత్తగా నేను చెప్పే ఉదాహరణ. నలుగురు మొదలుపెట్టారు ప్రోగ్రాం. భర్త పొద్దున్నే 6 గంటలకు ఆకలేసింది. ఈ మాట గుర్తుంచుకోండి, 6 గంటలకు భర్తకు ఆకలేసింది. ఆయనకి కోడిగుడ్లు అంటే ఇష్టం, ఇది కూడా గుర్తుంచుకోండి, ఇష్టం. ఆయన చక్కగా 6ంటికి పొద్దున్నే ఆమ్లెట్లో లేదా కోడిగుడ్డట్లో ఒక 6 గుడ్లు తీసి తినేశాడు, అయిపోయింది. భార్యకి 10 గంటలకి ఆకలేసింది, గుర్తుపెట్టుకోండి, ఆకలేసింది. ఆవిడికి చికెన్ అంటే ఇష్టం, గుర్తుపెట్టుకోండి. ఆవిడ శుభ్రంగా 1/4 కిలో చికెన్ రోస్ట్ చేసి తింది. వాళ్ళ అబ్బాయికి చేపలంటే ఇష్టం. 4 గంటలకు ఆకలిస్తే వాళ్ళ అమ్మ చేసి పెట్టింది. వాళ్ళ అమ్మాయి ఏమీ తిల్ల, ఆకలి లేదు, అమ్మాయి తిల్ల. నలుగురు కూడా 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. నలుగురు కూడా 4 పిల్లర్స్ ఇచ్చారు. ఆ ముగ్గురు, భార్య, భర్త, పిల్లడు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేస్తే అమ్మాయి ఏమి తినలేదు, లిక్విడ్ ఫాస్టింగ్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ 2 వేసింది. అర్థమైందమ్మా? 2 వేసింది ట్యాబ్లెట్లు. అలా చేశారు. ఈ ఉదాహరణ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు నచ్చిన టైం, ఎవరికి ఆకలిస్తున్నప్పుడు వాళ్ళు తినండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి. మీకు ఎక్కడ నచ్చింది కదా అని రేపు పొద్దున కూడా చెప్పేటప్పుడు నేను ఎక్క తిన్నాను 30 కిలోల దగ్గర, నువ్వు ఎక్క తిన్నా, ఇలా చెప్పద్దు. రేపు మీరు ఇంకొక ప్రోగ్రాం చెప్తే ప్రోగ్రాం మొత్తం చెప్పండి. మీకు నచ్చింది అందరికీ నచ్చాలని రూల్ మీరు పెట్టమాకండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సింపుల్గా మీరు ఎక్క తినండి, ఇలా తినండి రోజులో మీకు ప్రోగ్రామ్ ఇచ్చేసి లిస్టు తగ్గించడం కాదు. అలా చేస్తే అది కమర్షియల్ అవుతుంది. అది కాదు, మీకు ఒక విజ్ఞానం రావాలి. ఈ విజ్ఞానాన్ని యథాతథంగా మీరు నెక్స్ట్ వాళ్ళు పాస్ చేయాలి. నెక్స్ట్ టైం తర్వాత వాడు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ అత్తగారితో మీరు ఛాన్స్ తెలుసుకుంటే, అత్తయ్య నేను కోడిగుడ్డు తిని 20 కిలోల దగ్గర కాబట్టి నువ్వు తినమంటే ఆవిడ కోడిగుడ్డు పడదు అంటే, మీకు పడింది కాబట్టి ఆవిడ బలవంతంగా భరించలేక కోడిగుడ్డు అలవాటు చేసి తినాలా? లేదు. ఆవిడకి నచ్చిన వెజిటేరియన్ తగ్గనండి, ఆవిడకి నచ్చిన మీరు ఆప్షన్ మొత్తం వాళ్ళకి ఇవ్వండి. అందుకు నేను ఇదంతా డీటెయిల్గా చెప్తున్నాను. మీ ఇష్టం మీది. ఆకలేకుండా నేను చెప్పిన 4 రూల్స్ గుర్తుంచుకోండి. ఆకలేస్తేనే తినండి, లేకపోతే వద్దు. కడుపు నిండే వరకు తినండి. ఇది బేసికల్గా ఫుడ్ సంబంధించి. ఇమ్రాన్ భాయ్, ఫుడ్ సంబంధించి. ఇప్పుడు నేను మీకు డిసీజెస్ గురించి చెప్తాను. ఆ తర్వాత మీకు మైక్లో అన్ని క్వశ్చన్ ఆన్సర్లకి మీకు నేను ఆన్సర్ ఇస్తాను. అక్కడ ఉంచాలి మైక్ రెడీగా. డిసీజెస్. మందుల ప్రపంచం ఒక విషయాలయం. ఇందాక చెప్పాను, ఒక విషయస్ సర్కిల్. దాంట్లోకి వెళ్ళామా సాలిగుట్లో గొడవ పెట్టినట్టే, దాని నుంచి బయట రాలేం. మన అంతమే మార్గం దాంట్లో. ఈ మందులతో వచ్చిన చావు ఏంటంటే, ఇంగ్లీష్ మందులతో ఈ మందులు రోగాన్ని తగ్గించవస్తారు కదా, కేవలం కంట్రోల్ చేస్తాయి. తగ్గించడం అంటే ఇప్పుడు తలనొప్పికో కడుపులో నొప్పికో వేసే ఆ పూట తగ్గే కాదు. పర్మనెంట్ వ్యాధులు అంటారు చూసారా, వాటికి సంబంధించి ఒకటి పెయిన్ కిల్లర్లు, ఒకటి భయంకరమైన హానికరం. ఈ మందులను దీర్ఘకాలం వాడటం అనేది అబద్ధం. మీరు ఉదాహరణకి స్టాటిన్ అనే డ్రగ్, దీన్ని కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఇస్తారు. ఇన్నాళ్ళు కొలెస్ట్రాల్ భయపడ్డారు కాబట్టి మీరు దానికి డ్రగ్స్ ఇచ్చారంటే అర్థం ఉంది. ఇది పెద్ద చండాలపు టాబ్లెట్. ఇది చేస్తే ఏం జరుగుతుందంటే, కొలెస్ట్రాల్ వాడే వాళ్ళకి
కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం ఇస్తారు, తగ్గడానికి. గుర్తుపెట్టుకోండి, తగ్గడానికి కాదు, కంట్రోల్ చేయడానికి. చచ్చే వరకు వాడాలంటారు. అది కూడా కొలెస్ట్రాల్ ఉన్నాడికి లేనాడికి ఇస్తారు, గమనించండి. ఇప్పుడు మీకు తలనొప్పి ఉందండి, శారిడాన్ వేసుకున్నారు, తగ్గిపోయింది, వేసుకుంటారా? మీకు జ్వరం వచ్చింది, క్రోసిన్ వేసుకున్నారు 2 రోజులు, 3వ రోజు జ్వరం తగ్గిపోయింది, మళ్ళీ క్రోసిన్ వేసుకుంటారా? ఎందుకు వేసుకోరు? తగ్గిపోయింది కదా, అంతే కదా. మరి మీకు కొలెస్ట్రాల్ లేదు కానీ 50 ఏళ్ళు దాటింది, ఎందుకని మనం చేసుకోండి ఇస్తే మీరు ఎందుకు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలి అడగండి. ఇన్నాళ్ళు మీరు అడగల. తలనొప్పి టాబ్లెట్కి చూపించే తిరుగుబాటుని అక్కడ కూడా చూపించండి. మీరు అడగండి ఎందుకు ఇస్తున్నారని. కొలెస్ట్రాల్ తగ్గటానికండి. అంటే కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఎల్డిఎల్ తగ్గటం, హెచ్డిఎల్ పెరగటం, ట్రైగ్లిసరైడ్స్ తగ్గటం. 4 రోజులు జరుగుతుంది అది మన విధానంలో, ఆహారంలో. ఇంకెందుకు టాబ్లెట్? ఒకవేళ బ్యాడ్ అని అనుకుంటే, కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు, బ్యాడ్ అని మీరు అంటున్నారు, తగ్గిపోతాయిందిగా. 20 ఏళ్ళ కుర్రాడికి వచ్చే రిపోర్ట్ వస్తాయిందిగా. డాక్టర్ గారు చెప్పారు కదా హెచ్డిఎల్ ఎలా పెరిగిందో. హెచ్డిఎల్ పెరగడం అద్భుతమైన విషయం. హెచ్డిఎల్ పెరిగితే అసలు గుండె జబ్బులాంటి ప్రమాదం అసలు ఉండే అవకాశం లేదు. దాని రేషియో ఎక్కువ ఉంటే అదొక అద్భుతం. ఎల్డిఎల్ పెరిగినా కూడా ఏం కాదు, దాన్ని మ్యాచింగ్ చేస్తే హెచ్డిఎల్ పెరిగితే. గుర్తుపెట్టుకోండి. ఇలా తగ్గితే ఎందుకు వాడాలి? తీసిపారేయండి. స్టాటిన్ డ్రగ్ వాడిన వాళ్ళకి ఒళ్ళు గుల్ల ఈ ఒళ్ళు నొప్పులు భయంకరంగా వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్లో డయాబెటిక్, మీరు కొన్నాళ్ళు కనుక మీరు వాటర్ బిగింగ్ చేస్తే మీరు డయాబెటిక్ పేషెంట్ అయి తీరుతారు. ఆ సైడ్ ఎఫెక్ట్లు వచ్చిన పెయిన్స్ అని పెయిన్ కిల్లర్స్ వాడటం మొదలు పెడితే కిడ్నీలు కొట్టేస్తాయి వెంటనే. గుర్తుపెట్టుకోండి, చాలా షార్ట్ పీరియడ్లో కిడ్నీలు కొట్టేస్తాయి. ఇది ఒక విషవలయం, అలా వెళ్తాం. సో స్టాటిన్ డ్రగ్ కంట్రోల్ చేస్తా, వాడతా షుగర్ తెచ్చింది అనుకోండి. షుగర్కి మీరు వాడితే గుర్తుపెట్టుకోండి, షుగర్కి వాడే టాబ్లెట్ షుగర్ని తగ్గించదు, కేవలం కంట్రోల్ చేస్తా ఇంకో 4 జబ్బులు తెచ్చిపెడుతుంది. అలా వచ్చే బీపీ కానీ థైరాయిడ్ కానీ అవన్నీ కూడా మందులు శాస్త్రంగా వాడి వాటిని కంట్రోల్ మాత్రమే చేస్తా. కేవలం 4 టాబ్లెట్లు పర్మనెంట్గా వాడితే 12 కొత్త జబ్బులు వచ్చి ఒళ్ళు గుల్లైపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని దాని నుంచి బయట రావాలి. నేను మీకు ఒక్కటి చెప్తాను. ఫస్ట్ థైరాయిడ్ ఉన్నాడు, ఒకసారి చేయొద్దండి. థైరాయిడ్ ఇది కూడా ఇన్నాళ్ళు శాశ్వతం, అసాధ్యం, అది ఇది అన్నారు. ఎండోక్రాలజిస్ట్ ఇప్పుడు అనేక మంది అది కూడా యాక్సెప్ట్ చేసి తీసేస్తున్నారు. ఇది మీకు 100కి 90 మందికి ఊరికే అలాగే వెళ్ళిపోతుందండి. మొన్న ఒక 7 సంవత్సరాల బాబు నా దగ్గరికి వచ్చాడు. ఒక ఎండోక్రాలజిస్ట్ పంపించారు నా దగ్గరికి. 7 సంవత్సరాల బాబు 48 కిలోలు బరువు ఉన్నాడు. 48 అండి. హైపర్ థైరాయిడిజం వల్ల లావ్ అయిపోయాడు. అతనికి ఈ అలోపతి విధానంలో పరిష్కారం లేదండి. 3 టాబ్లెట్లు, పవర్ఫుల్ టాబ్లెట్లు ఇస్తున్నారు. రోజుకి లావ్ అయిపోతున్నాడు. తీసుకొస్తే నా పక్కన నేను ఇలా కూర్చున్నాను. నా పక్క కుర్చీలో కూర్చోబెట్టాక పిల్లలు నడవలేకపోతే వాళ్ళ అమ్మా నాన్న చంకలు అయితే నా దగ్గర కూర్చోబెట్టారు, చెరువు పక్కన పట్టుకుని. ఆ స్టేజ్ నుంచి ఈ ప్రోగ్రాం వాడితే 2వ రోజుకి టాబ్లెట్లు 3 తీసేశారు. 2-3 రోజుల్లోనే డాక్టర్ గారు రోజు చూస్తా 25 రోజుల్లో ఆ పిల్లడు 15 కిలోలు తగ్గాడండి. ఆ పిల్లడు వాళ్ళ అమ్మ 20 రోజుల తర్వాత, 25 రోజులు, నెల తర్వాత ఆ పిల్లని మా ఇంటికి గేట్ ఎత్తుగా ఉంటుంది. రాత్రిపూట తాళం వేస్తే గేట్ దూకు లోపల పంపించిందండి. పడితే దెబ్బ తగులుతుంది. కానీ ఆ తల్లి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే మా అబ్బాయి పడినా పర్లేదు అన్నట్టు దూకంటే ఉత్సాహంగా ఆ పిల్లడి పిల్లి మొగ్గలు వేస్తుంటే నిజంగా ఆ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం కోసం మీరు ఏమైనా చచ్చిపోవచ్చు. నేను చెప్తాను, అంత విషయం ఉందంటూ మన విధానం కనుక అందుబాటులో లేకుండా ఉంటే ఆ పిల్లడికి ఇవాళ వైద్య శాస్త్రం ఇచ్చే పరిష్కారం ఏంటంటే 3 టాబ్లెట్లు 7 ఏళ్ళకి పెడితే 10 ఏళ్ళ కల్లా దాన్ని 6-10 చేస్తారు, దాన్ని ఇంకో 10 పెంచుతారు. సర్వనాశనం చేసి జీవితంతో ఆడుకుంటారు ఆ పిల్లడితో. ఆ కుటుంబం చిత్రం అయిపోతుంది. ఇలా అనేకం జరుగుతూ వస్తుంది. ఈ ప్రోగ్రాంలో థైరాయిడ్కి పోతుంది ఎక్కువ మందికి, 95% పోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మీరు థైరాయిడ్ మెడికేషన్ వాడుతున్నారు. మీరు ఏదైతే మీకు మెడికేషన్ ఎండోక్రైనాలజిస్ట్ ఇచ్చారో యథాతథంగా దాన్ని మీరు పాటించండి. ఆ మందులు వేసుకోండి. ఈ ప్రోగ్రాం 10 రోజుల, 20 రోజుల, 2 నెలల, 3 నెలల, డిపెండ్స్ పర్సన్ ఉండే టార్గెట్ బట్టి మారుతుంది. లావు ఉండే టార్గెట్ బట్టి మారుతుంది. మీ టార్గెట్ అయ్యే వరకు ప్రోగ్రాం చేయండి. అయిన తర్వాత అయ్యే వరకు మెడిసిన్ కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఏ డాక్టర్ అయితే మీకు ఆ టాబ్లెట్ పెట్టారో ఆ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒకరోజు ముందు మానేసి వెళ్ళండి. అప్పుడు ఆయన టెస్ట్ చేస్తారు. 90% మందికి ఉండదు. మీకు తగ్గిన తర్వాత ఏ డాక్టరు పెట్టరు. పెడితే క్వశ్చన్ చేయండి. పెడితే టాబ్లెట్ పెడితే ఎందుకైనా మంచిది లేదంటే క్వశ్చన్ చేయండి, అంతే. దర్శాలు తెలిసి చేయండి. ఇక మీకు వాళ్ళు పెట్టరు. ఎందుకంటే కొంచెం ఇస్తే మళ్ళీ రచ్చగొట్టినట్టే. సో మీరు అలా థైరాయిడ్ వెళ్ళిపోతుంది. 10% వాళ్ళకి ఇంటర్నల్గా ఆల్రెడీ డ్యామేజ్ జరుగుంటాము మందుల కారణంగా, గ్లాండ్లో ఉండే ప్రాబ్లము, కొన్ని ఇతర మెడికల్ రీజన్స్ ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక
నెగిటివ్గా అంటే అటు చేయకూడదండి అది ఇదని మాట్లాడుతున్నారు. నువ్వు థైరాయిడ్ చూపించవయ్యా, నువ్వు మందు ఎలా ఇస్తున్నావు థైరాయిడ్ ఉందని, థైరాయిడ్ టాబ్లెట్ ఎలా ఇచ్చావు, నువ్వు ఒక రిపోర్ట్ చేయించావు, ఆ రిపోర్ట్లో చూపించి ఇంత ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంత టాబ్లెట్ ఇచ్చాను, నువ్వు పెడుతున్నావు, జీవితాంతం వాడమంటున్నావు. ఇవాళ టాబ్లెట్ మానేసి నీకు చూపించాను, నీ ఎదురుకున్న రిపోర్ట్లో థైరాయిడ్ లేదు, నువ్వు మినిమం లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో నీకు ఐడియల్ వెయిట్లు ఉన్నప్పుడు ఎలా ఇస్తారని టాబ్లెట్ చెప్పండి. ఇస్తే మీరు నిలదీయండి, చేంజ్ ద డాక్టర్ అంటే దర్శాలు, అర్థమైందండి. ఇంకో డాక్టర్ దగ్గరికి ఒపీనియన్కి వెళ్ళండి. మీరు మీ మంచిగానే చెప్పచూస్తారు, వినొద్దు. మనకి తెలుసండి, ఇదేం ఊరినే గాలివాటం వచ్చేది కాదు. ప్రజలు కూడా ఒక విజ్ఞానం నేర్చుకోండి. మనకేదైనా జబ్బు వస్తే ముందు ఒక సపోజ్ పడ్డాం, ఇక్కడ లెగ్మెంట్ కట్ అయిపోయింది, లెగ్మెంట్కి ఏసీఎల్ కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేయాలని డాక్టర్ గారు అంటారు. ఊరినే చెప్పారు కదా ఏసీఎల్ అనేసి అదంటే ఇదంటే అనమాకండి. ఏసీఎల్ అంటే ఏంటి, ఇంతకుముందు ఏంటి అనుభవం మొత్తం నెట్ ముందు కూర్చుని మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి అంతా స్టడీ చేయండి. లేదా మీకు ఏదో ఫైబ్రాయిడ్ వచ్చి తీసేయాలన్నారు, గర్భసంచి తీసేయాలన్నారు, గర్భసంచి తీస్తే ఏంటి, సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, మొత్తం అధ్యయనం చేయండి కనీసం మీకు వచ్చే ప్రాబ్లంకైనా. అలానే మీరు థైరాయిడ్ గురించి కూడా మీరు చూడండి, అడగండి ఏ పారామీటర్స్లో మీరు ఇస్తారు నాకు లేకపోయినా అడగండి, అడిగి ధృవీకరించుకుని లేని పక్షంలో ఆ ప్రపంచానికి దూరంగా ఉండే ట్రై చేయండి. 100కు 90 మంది థైరాయిడ్ వెళ్ళిపోతుంది. సొంత వైద్యం చేయొద్దు, డాక్టర్ గారిని సంప్రదించే చేయండి. ఇది థైరాయిడ్. నెక్స్ట్ బీపీ ఎంతమంది కొంచెం చేయొద్దండి ఒకసారి, ఓన్లీ బీపీ. ఇది కూడా ఊరినే పోతుంది 15 రోజుల నుంచి నెలన్నర.